మైరా మీడియా అహ్మద్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేశవ్ సార్. నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ సేవలు కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితే దేశంలోనే ఎక్కడ రానంతగా వినూత్నమైనటువంటి రీతిలో ఈ వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇంకా నారా లోకేష్ బాబు గారు అయితే ఆయన లాంచ్ చేశారు దాన్ని. ఆయన అయితే అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేదు, మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మాత్రమే ఈ వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి అనేటువంటిది ఆయన చెప్పొచ్చారు. ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురాలేదు, బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి. సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు, లేదంటే మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు, ఎవరు వాళ్ళు చేశారు. యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు. ఇది గతంలోనే గ్రామ సచివాలయాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పెట్టినటువంటి వాట్సాప్ సేవలు వీళ్ళకి కనిపించలేదా, లేకపోతే మనం ఏది చెప్పినా జనం నమ్మడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటారా? ఏం సార్ అసలు ఒకటి చెప్పారని మాత్రం నేను ఏది చెప్పగలను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎత్తేస్తున్న డబ్బులకి, ఈ లంచాల దరిద్రం నుంచి ఒకసారి విముక్తి కల్పించడానికి మొదటి స్టెప్ చంద్రబాబు గారి హయాంలోనే ఈ సేవా పరంగా పడింది. సింగిల్ విండోని లాంచ్ చేశారు. తదనంతరం చాలా పరిణామాలు సంతరించుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని మీ సేవ కింద పరివర్తన చేసి కొన్ని సేవలు, తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన గవర్నమెంట్లో సచివాలయ వ్యవస్థ త్రూగా మోస్ట్ ఆఫ్ ద సేవలు దాంట్లోకి తీసుకొచ్చి ఈ సచివాలయ వ్యవస్థ త్రూగానే అన్ని సేవలు ప్రజలకి 2200 మంది ప్రజలు ఉన్న దగ్గర ఒక సచివాలయం పెడుతూ ఈవెన్ అందులో కూడా ఆయన గవర్నెన్స్ని ఎట్లా స్టార్ట్ చేశాడంటే, హాయ్ అని ఒక మెసేజ్ పెడితే ప్రతి సచివాలయానికి ద స్టేటస్ వాళ్ళు పనిది స్టేటస్ అప్డేట్ అవుతూ ఉండేది. అంటే ఈ సింగిల్ విండోది నేను ఆద్యుడిని కాబట్టి అన్న కోణంలో ఇది కూడా కలిపేసుకొని వెళ్ళిపోవడం, ఇది మందే అనే ఆ టైపు చెప్తే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది ఈరోజు గూగుల్ కాలం, ఇలా నొక్కితే అలాగ వచ్చేస్తుంటుంది. దీనికి ఆద్యుడోడు మూలం అవడు అని ఆల్రెడీ మన వాళ్ళు పెట్టేశారు మా సోషల్ మీడియాలో. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, వాట్ ఈస్ దాట్ అని క్లిప్పింగే ఉంది. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఒక మంచి పనిని సక్రమమైన పద్ధతిలో చేయడానికి వ్యవస్థ దోపిడీకి అలవాటు పడిపోయి లంచగొండితనాన్ని నిర్మూలించడానికి వినూత్నమైన పథకాల్లో ప్రభుత్వం పరిరక్షిస్తూనే ఉంది. దాంట్లో ఇది కూడా ఒక స్టెప్ అహెడ్ ఆఫ్ ఏదైనా చేద్దాం అన్నది తాపత్రయం ఉండొచ్చు, కాదంటలే. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికి ఇంకొంచెం రీవ్యాంప్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ధరణి పోర్టల్ని తీసి అదేదో మరి పెట్టారు మా రేవంత్ రెడ్డి గారు, ఏదో భూమాత ఏదో అలాంటిది ఏదో పెట్టారు. పేర్లు మార్చుకుంటే ఆరోగ్యశ్రీ బదులు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ బదులు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ మళ్ళీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఎవడెక్కలు ఇవన్నీ పరంగా మీరు ఏం చేస్తారో చేయండి. ఫస్ట్ ప్రపంచంలో మేమే వింతలు సృష్టించడానికి వచ్చాము, అద్భుతాలు ఎందుకు సార్ ఇవన్నీ? ఇప్పుడు మీరు చేసి చిన్నపిల్లల పనులకి ఆయన పెద్ద ఆయన ఎన్నాళ్ళు బట్టి ఉన్న మార్కెట్లో ఉన్న ఆయనకి మీ దైద్రగుట్ట అబద్ధాలే ఆయన జస్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసి వస్తుంది. చెప్పాలి ఆయనకున్న స్థాయికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఎస్ నేను ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో సింగిల్ విండో స్టార్ట్ చేసినప్పుడు ఈ సేవది, తదనంతరం ఇవాళ ఇంత పరివర్తన చెందింది. అండ్ యూఆర్ క్లెయిమింగ్ విజన్ 2020 అన్నప్పుడు ఇవి కూడా చెప్పారండి ముందుకు, ఎవరు కాదన్నారు. సో అలా వస్తే డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, అప్డేట్ ఎలా అవుతున్నాం, టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకున్నాం, టెక్నాలజీ నుంచి ఎలా ముందుకు వెళ్తున్నాం చెప్పండి. అంతేకాని ఇది నేనే పెట్టాను నాతోనే, అది దానికి ఒక సామెత ఉంటుంది తెలుగులో, నక్కపుట్టు 4 ఆదివారాలు నేను చూసిన ప్రపంచం ఎవడో చూడలేదని చెప్తున్నట్టు ఉంటుంది. ఈ కొంచెం చాలా ఎంబరాసింగ్గా ఉంటున్నాయి. రోజు అనవసరమైన విషయాల మీద చర్చలు తప్ప పనికొచ్చిన విషయం ఒక్కట్లేదు. ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థలో డౌన్ సేస్ చేసి మాతృ సంస్థలకి పెట్టాం కాబట్టి రిక్రూట్మెంట్లు చేయట్లేదు కాబట్టి దీన్ని ఈ విధంగా ఇంకొంచెం బేస్ చేయడానికి, ఇంకొంచెం ఫాస్టింగ్గా చేయడానికి అని చెప్పుకోండి. కాదు అన్నాడు, అదేదో ఇల్లే అద్భుతాలను సృష్టించాడు కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అది. ప్రజలు దాన్ని హాయ్ అని పెడితే వాళ్ళు రెస్పాండ్ ఇస్తున్నారు ప్రతి దానికి. ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్తోనే లింక్ అయ్యి ఉంటాయి కదా, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు ఇవన్నీ లింక్ అప్ అయి ఉన్నాయి. ఒక్కసారి ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో బ్యాంకులో కానీ మీకు ఏదైనా SMS మీకే వస్తుంది చూసుకోండి. సో దిస్ గవర్నెన్స్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇంకేం అద్భుతాలు, సచివాలయంలో అందరికీ 584 సేవలు, 914 సేవలు అందరూ పెట్టుకుని చావరు కదా. ఓ డెత్ సర్టిఫికేట్ దీని మీద స్టేటస్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒకప్పుడు ఇంటికి తెచ్చి వాలంటీర్ ఇచ్చేవాడు, ఇప్పుడు వాలంటీర్ లేడు కాబట్టి దాని పరిస్థితిని బట్టి మీరు వెళ్ళి తెచ్చుకోవడానికి సులభతరం చేస్తున్నాం, అది కూడా చెప్పండి. వాలంటీర్లు ఎత్తేసాం అండర్లైన్ చేసి చెప్పండి. ఎత్తేసింది దానికి ఏంటంటే, మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తే సర్టిఫికేట్ రెడీగా ఉందంటే మీరు 10 సార్లు తిరగక్కర లేకుండా ఈ గవర్నెన్స్ త్రూగా సులభతరం చేస్తున్నాం. ఇది మా ప్రభుత్వ విధానం, ఇది చెప్పాలా. ఇదేది కాకుండా అద్భుతం, ప్రపంచం తెరబడిపోతుంది. తెరబడిపోతుంది, ఇంటికి కాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చిన ఆ ప్రభుత్వం వర్సెస్ వీళ్ళు మళ్ళీ కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళే ప్రభుత్వం తయారు చేశారు.
దాన్ని కూడా మళ్ళీ కొత్తగా ఎవరు చేయలేని రీతిలో వినూత్నంగా రాష్ట్రాలు దేశాలు దాటి ప్రపంచంలోనే కొత్తగా వస్తున్నట్టు దాన్ని కానీ సార్ వాళ్ళకి వాళ్ళకి అలా కానిచ్చి మనం ఉండాలి. నిన్నటి సబ్జెక్ట్ అది అయిపోయింది సార్. దాని ఫలితాలు ఆల్రెడీ ప్రజలు ఇలా తీసుకుని తిన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఇవాళ మీకు తెలుసో తెలియకో మోసపోవడానికి గొర్రె కషాయం అనే నమ్ముతుంది అన్న సామెతకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పర్ఫెక్ట్ యాక్ట్ అది. 3 టర్ములు ఆయన చూశారు, 4వ టర్మ్ అవకాశం ఇచ్చారు. ఏం చేశారో ఆపడ తెలీదా? నేను చేతులు ఎత్తేసారు నాతో కాదని. సో అలాంటివన్నీ తెలిసి కూడా ఇంకా సంపద సృష్టిస్తారు. సంపద ఏంటంటే మీకే చెదగొట్టేసి ట్రూ అప్ ఛార్జీలని చెవులు పిండి మరీ తీసుకుంటారు. వీళ్ళకి తగ్గట్టు అక్కడ నిర్మలా సీతారామన్ నిన్న నాకు ఒకటి బయట పంపించారు సార్. ఒకడు నిమ్మకాయ పిండి రసం తీస్తాడట షాపోడు. ఆడు ఒక షాప్ పెట్టి నిమ్మకాయ ఆడు పిండినట్టుగా ఆవిడ పిండలేడట. పిండితే ఒకటో రెండో చుక్కలు వస్తాయి. ఇంకా దాంతో నిమ్మకాయ ఎవడైనా సరే నేను పిండిన తర్వాత ఎవరైనా సరే మార్కెట్లో దీనిలో చొక్క చొక్క తీసిన 10,000 ఇనాం ఇస్తానని చెప్తారు. ఎడ ప్రపంచం నుంచి వస్తాదులు అందరూ వచ్చి పిండారట. ఎవరికి ఒక్క చొక్క రాలే. కానీ నిర్మలా సీతారామన్ గారు వచ్చాట 3 చుక్కలు తీసిందట అందులోంచి. నాకు అది చూస్తే అసలు నోటంటే మాట రాలే. ఫస్ట్ నిజంగా మన జడ్డు వేదవుతానంటే ఆవిడే కరెక్ట్ అనిపిస్తుంది. మీరు ఈ జన్మలో మీకు సిగ్గు లజ్జ అన్నది ఎప్పటికీ రావు. వీళ్ళు ఇలా పిప్పి నార చేస్తున్నా సరే అలా చూడండి, గొల్లపొడి మారుతున్న సినిమా ఉంటుంది లీడర్లో. అన్నం పెట్టి అందులో చికెన్ ముక్క తీసిన ఏట అనుకోడట. అన్నం లాక్కుంటేనేట అప్పుడు ఆలోచిస్తాడట. చికెన్ ముక్క పోయిందని బాధ ఉండదు, అందులో పెరుగు వేసుకొని ఏంటి పప్పు వేసుకొని తిందామో లేదా సారు వేసుకుని తిందామని ఆలోచిస్తాట. కానీ ఆడేందుకు నాది ఎత్తుకుపోయాడని మాత్రం తిరగబడ్డట. అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం అనవసరం టైం వేస్ట్. ఆ ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి నెత్తి నోరు కొట్టుకుని ఇన్ని లెక్కలరా బాబు 1,65,000 కోట్లు యాడ్ నుంచి తెస్తారు. వీళ్ళే చెప్తారు రూపాయలు శ్రీలంక అయిపోయిందని. ఇన్ని చెప్తుంటే నీకన్నా మాకు దొరాజు దొక్కానికి చేయడు కథ చిన్నప్పుడు చదివినా సరే దాంట్లో సారాంశం అది కథ. కానీ వాస్తవ రూపంలో నీకు తెలియదు. కళ్ళ ముందు ఒకడికి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 వస్తే ఎలాగుంటుందో నీకు ఏంటి తెలియదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నువ్వే బట్టలు ఫ్రీగా ఇచ్చినావు, నువ్వే డబ్బా కట్టలేకుండా స్కూల్లో అన్నం పెడుతున్నావు. ఈ బుడ్డ పిల్లలతో నువ్వు రాజకీయం చేస్తున్నావు, బుడ్డోడుగానే మిగిలిపోతావు. నేనేమనుకుంటాను పాప మాకు అని చేయలేగారు మా గురువు గారు. హలో లక్ష్మణ అని చెప్పాడు, రే ఎవడో ఒకడు వస్తారా మన విద్యా ప్రమాణాలు పెంచడానికి. ఏదంటే ఇల్లు మొత్తం తగడిపోయిందట విద్యా వ్యవస్థ అంతా. సార్ ఏంటి చెప్పాలి సార్ అలాంటి వాళ్ళకి? మనం ఏం చేయలేము. ఎవరు చేయగలరు చెప్పండి? ఎవరి వల్లైనా అవుతుందని చెప్పండి. 65,46,000 65,40,000 మందికి ఎంతమందికో అమ్మ ఒడి ఇచ్చారు సార్. ఒక్కొక్క అమ్మ లెక్కటేసింది 65,40,000 ఇంటూ 3. ఒక్కొక్క దానికి మొత్తం 75,000 45,000 65,000 గుంటలు కలకల్లాడుతూ కనబడగానే కళ్ళ ముందు కనబడగానే ఇంట్లో అమ్మ లెక్కలు మారిపోయి అందరికి. రేపు నుంచి కొత్త కొత్త కలకళ్ళు వస్తాయి, జిలిగి జిలిగి ఉంటూ వస్తాయి. అప్పుడు ఏమవుద్ది వెనక్కి? వెనకటి సామెతే ఉంటుంది ఎప్పటికైనా సరే. కొండ నాలకి మంది ఏమంటే ఉన్న నాలకి పీకి డాక్టర్ కాడికి వెళ్తే ఇలాగే ఉంటుంది. సో మొత్తం నున్నగా చేసి కలకల్లాడితే వాళ్ళు సినిమా చూడు, రవితేజ గారు సగం గీసిపోతే ముందు వెళ్ళి మిగిలింది వాడికి ఇస్తున్నాను వెళ్ళి అలా మొత్తం గుండె గీసి కూర్చోబెట్టారు. చేత మీ కాళ్ళే కరెక్ట్ అండి, మా వల్ల కాదు. చేత అనవసరం ఏంటి దీని మీద ప్రాణాలకు తగ్గించి విశ్లేషించాలి ఇలాంటివన్నీ టైం వేస్ట్ అంటాను. ఎందుకంటే ఇదే నాకు ఎవడో చచ్చిపోతే లేదా పుడితే ఇంటికి తెచ్చి ఇచ్చినాడు దగ్గర వాట్సాప్లో ఆయి పెడితే కూడా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది నాకు తెలిసిన తర్వాత వాలంటీర్ బాబు రేపు తెస్తావా కదా రేపటి రెడీ అవుద్దని మెసేజ్ వచ్చిందంటే అయిపోయి దానికి నీకు మెసేజ్లో రేపటి రెడీ అవుద్దట అంటే రిక్షా సైకిల్ పెట్టుకుని లేదా కాళ్ళు ఇడ్చుకుంటే అక్కడ సచివాలయంకి పోవాలి. ఇది లెక్క చేత శవాష్ అనుకో 3 సార్లు అనుకోండి ప్రతిసారి. ఓకే సార్, పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. విజయసాయి రెడ్డి గారు నిన్నటి వరకు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యసభలో ఆయన లేకపోయేటప్పటికీ పార్లమెంటు తరఫున మిథున్ రెడ్డి గారు ఆయన బాధ్యతలు పేపర్ విజయసాయి లేకపోతే పార్లమెంట్ ఆగిపోయిందని రాసింది. అర్థమైంది లేదు కానీ ఏటవదు, అది అలాగే నడుస్తుంది. వీళ్ళు నోరు ఎలబెట్టి చూస్తూ ఉండడమే. పాప మా రామ్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్గా ప్రతి దానికి తప్పట్లు కొడతారు. తర్వాత జిగేలు మంటకు బయటకు వచ్చిన తర్వాత జిటిదే 15,000 అప్పు చేసుకోమందా బ్యాంకు నుంచి పూచి కట్టిస్తుందా అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు అర్థం అవుద్ది. అక్కడ అలా మెస్పరైజ్ చేసి బడ్జెట్ పెడతారు.
ఇదేం గాబరా పడకండి, మనకు ఉంటుంది ఇప్పుడు అసలేంది. ఇప్పుడు వీళ్ళ సత్తా ఏటో కూటమి ఏటో ఈ బడ్జెట్ నిజంగా నిక్కచ్చిగా తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ స్టీల్ ప్లాంట్కి ఏ విధమైన డబ్బులు ఎలకేట్ చేయబోతున్నారు, విశాఖ రైల్వే జోన్కి ఏ విధంగా బడ్జెట్ ఎలకేట్ చేయబోతుందో, నెక్స్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ ఆర్ఆర్ ప్యాకేజ్కి ఈ బడ్జెట్ ఎలకేషన్స్లో ఈ అకాడమిక్ ఫైనాన్షియల్ ఇయర్కి ఎట్లా ప్రాస్పరిటీ అండ్ ప్రోగ్రెస్ ఉంటుందో, ఇవి కనుక ఫిగర్స్ కనుక అక్కడ కనబడకపోతే అమరావతి రాజధాని ఇంకా అలాగే అప్పు లాస్ట్ ఆల్రెడీ 15,000 ప్రపంచం తెరబెట్టడం. ఓకే, ఇవి కనుక లేకపోతే చెమ్మ చెక్క చారిడేసి మొగ్గాయి మాట్లాడుకోవడం అందరూ మళ్ళీ సేమ్ టు సేమ్ ఈ మేరా నెంబర్ ఆయగా అని ఎదురు చూస్తూ ఈ సంవత్సరం గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా చెప్పారట అని ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా, ఈ కోస్టల్ కారిడార్లు సీ కోస్ట్ అంతా అల్లటి నుంచి ఏదో బస్సుకి ఒక లూప్ ఇలా లైన్ ఇస్తారన్నమాట, దానికి కూడా వీళ్ళు ఊగిపోతారు. ఇక్కడ కూటమి వలన ఎంత సాధించామో చూడండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు సార్ ఇప్పుడు ఎట్లా బడ్జెట్లో పెడతారు. నిన్నటి వరకు ఏపీకి ఏమి ఇవ్వలేదని చెప్పి మొన్న వచ్చి మోడీ గారు శంకుస్థాపన ఇస్తే 3 లక్షల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చామని చెప్పారు కదా. 3 లక్షల ప్రాజెక్టులు చెప్పారు. 3 లక్షల ప్రాజెక్టులు ఆల్రెడీ ఇచ్చేసాం, మీకు 3 లక్షలు అలకేట్ చేసి పెడేసామంటారు. అంతే కనుక మనం కూర్చోడు ఇక్కడ అక్కడ రాగానే వెంటనే ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోద్ది 3 లక్షలు వచ్చేసి అని. ఏడు చేశారు బాబు అంటే మళ్ళీ చంద్రబాబు గారు చెప్తారు, నేను మళ్ళీ చెప్పను, ఆయనే చెప్తారు. ఏదైతే ఏటి వచ్చినాయి మనకి, ఎక్కడి నుంచి వచ్చినాయి, నన్నైతే ఇమ్మంటారు. పోనీ అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్, ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంది అని ఎక్స్పెక్ట్ చేసి తోడేసి చెప్తున్నాను. నాకు ఆ బీజేపీ వాడి మీద నమ్మకమే లేదు. 10 ఏళ్ళు మన గాలి కొలిసి ఇవాళ హక్కును చేర్చుకుని నేను దత్తత తీసుకుంటాం అంటే ప్లీజ్ మీకు ఒప్పుకుంటే నమ్మండి, నేను చచ్చినా నమ్మనాలి. ఇంత వివక్షకు గురవుతున్నా ఇంకా కళ్ళ ముందు కనబడుకుంటాను. సాల్వా బ్యాచ్ గారు పిలిచి ఇంటర్వ్యూలు చేయండి, బాగా తెరబెట్టారట అట్టేసి చూడండి సార్ ఏటని. 10 ఏళ్ళు మన పరిస్థితి ఏంటి సార్ అని అడగండి. సార్ సో ఈ బడ్జెట్లో కూడా చేతికి చెప్పే మళ్ళీ నాకు నమ్మకం లేదు, ఇస్తే అదృష్టం. కానీ అవి అంత ఈజీగా ఇలా స్ట్రైట్ లైన్ మెథడ్లో వచ్చేస్తారంటే నేనైతే అస్సలు నమ్మను. ఏదో చెప్తారు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి అలా రోడ్డు అలా వెళ్ళిపోతుంది కదా, ఆంధ్రాలో ఇలా కనబడుతుందట ఎక్కడ రోడ్డు అలాంటివే తప్ప, చీకటి దెబ్బల రోడ్లే తప్ప పనికొచ్చిన రోడ్డు మనకు ఒకటి. ఇది మీకు స్టేట్ కనెక్టివిటీ, దీనివల్ల మీకు ఎంత ట్రేడింగ్ అంత అక్కడబందీగా చేసినంత నేనైతే 10 ఏళ్ళు బట్టి చూడలేదు. ఇప్పుడు చూద్దాం సార్. ఇక్కడ ప్రధానమంత్రి గారు వచ్చే చెమ్ము నీళ్లు మట్టేసి అమరావతిని గాలికి వదిలేశారు 10 ఏళ్ళు. ఇదే మళ్ళీ అమరావతికి 15,000 అప్పిస్తామని చెప్పి ఎవరిని ఎత్తికేస్తారు. అసలు మిమ్మల్ని ఎవడే విభజించమన్నాడు, ఎవడో మాకు రాజధాని లేకుండా మన ఎత్తికి పెట్టి మీరు రాజధానిలో మీరు కట్టుకోండి, అది మాకు సరదా పడి తీసుకున్నాడు రాష్ట్రం. అయితే మాకేమైనా తన్మయత్వంలో మాకు వేరే రాష్ట్రం ఇవ్వండి నువ్వు ఎవడన్నా అడిగావా? వాళ్ళు తెలంగాణ వాళ్ళు రాష్ట్రం అడిగితే తెలంగాణ వాళ్ళకి రాష్ట్రం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన తర్వాత ఏం కావాలో వాళ్ళకి ఇచ్చిన తర్వాత రాష్ట్రం విడగొడతారు. వాళ్ళకి ఇల్లు ఎర్రిపోయికి మర్రిపోయి తోడని ఆ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ తోడి అలా చూడండి. ఏదైతే సినిమాలో డైలాగ్ ఉంటున్నాయి మధ్యన వస్తున్నాయి, ఎట్లా హీరోను విలను కొట్టుకుని మధ్యలో కమెడీని చంపేసినట్టు ఇటు తిప్పటి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు చంపించారు సార్. ఇచ్చిన కేంద్రం బాగానే ఉంది, తీసుకున్న తెలంగాణ బాగానే ఉంది, మధ్యలో అన్యాయం అయిపోయింది మాత్రం ఆంధ్రప్రదేశ్. వీళ్ళు దానితో ఊగిపోవడం అంటే అసలు లేకపోతే వీళ్ళు చచ్చిపోతారండి. మరి ఎవడైనా నాకు తెలిసి కాంటంప్లేటరీ లీడర్స్ అంటే సమఉజ్జి స్థాయిలో అంటే చంద్రబాబు గారికి అదే స్థాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలివేషన్ ఇచ్చి మోడీ గారి స్థాయికి ఈక్వల్గా పెట్టారు. మళ్ళీ మోడీ గారి దేవుడు ప్రపంచ మేధావి అంటే మనం ఏంటి చేస్తుంది అంటే ఆయన స్థాయిని ఆయన తగ్గించుకుంటున్నారంట ఆబ్వియస్లీ. ఎందుకంటే వెన్ యూఆర్ కన్ఫైనింగ్ టు యువర్ గన్స్, నీ గన్స్లో 6 బుల్లెట్లు ఉన్నాయి, 2 బుల్లెట్లు ఉన్నది తెలుసు, దాని సామర్థ్యానికి తక్కువ పని చేస్తాడు. కానీ ఆడు బుల్లెట్లు లోడ్ చేస్తాడు, ఆడు పేలిస్తే నేను పేలుస్తాను అందరినీ అంటే ఏడవుతుంది. ఆయన పేలిస్తే నేను పేల్చినట్టే ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు వీళ్ళు. ఆ జీవితంలో పేలుస్తాడని భ్రమ కలిగిస్తాడు. దానికి ఏదో దీపాల టపాకి వెళ్ళి పేలిపోయాని అలా బ్రహ్మానందం కూడా కళ్ళు మూసి కాల్చినట్టు కాల్చేస్తానంటే ఎలాగవుతుంది? ఇది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఏం జరుగుతుంది అన్నది చూస్తే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిన్నపిల్లలను చేసి మోసం చేసి చూడండి ఏడుస్తుంటే గెలక చేతులు ఎడతారు. అలాగా రైల్వే జోన్ ఓపెన్ చేస్తున్నాం చూసావా, 10 ఏళ్ళు రెవెన్యూ ఎదురా బాబు, ఆ రెవెన్యూ డిఫిసిట్ నోడేస్తాడు. అవి మాట్లాడమంటే ఎవరు మాట్లాడారు? ఈ సొలవ మేధావులు కూడా కూర్చుండిపోయి ఇప్పటికైనా ఇచ్చారు కదండి, మరి 10 ఏళ్ళు చేయమంటారు. మరి ఎవడడిగా నీకు రాష్ట్రం అభజించమని అంతే కదా. దానికి ఒక దిక్కుమాల లెక్కలు చెప్తారు. అక్కడ ఇది ఉందండి, కిరణాలు ఉంది, ఇది ఉంది, ఇటు నుంచి అటు వెళ్తే మనకేం రైళ్ళు తిరగవు,
వైజాగ్లోకి చూసారు, కాకినాడ కూడా ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వస్తే నీ గేట్ వెళ్ళి లోపలికి వస్తే బయటకు వస్తారు. వైజాగ్ లైన్ వెళ్తున్నారు కదా. ఇన్నాళ్ళు 10 ఏళ్ళు బట్టి తిరుగుతుంటారు. నిర్మలా సీతారామన్ గారి దగ్గర నిమ్మకాయ తొక్కలు ఎలా పెండాలి ఎప్పటికి నేర్చుకోపోతే ఎట్లా? లోపలికి వచ్చినప్పుడు పిండి ఎట్లా బాలేటు ఉన్నాయి నిజంగా. నిర్మలా తాయి నీ మీదే ఆశమ్మ. తల్లి కడుపు చూస్తుంది అంటుంది ఎవరైనా, కానీ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ తల్లి నిజంగా ఈ 10 ఏళ్ళు పెట్టి కడుపు చూస్తట్టు. ఎప్పుడో వాళ్ళ అరుణ్ జైట్లీ గారు ఉంటే మమ్మల్ని చిన్నపిల్లలు చేసి ఈ వెంకయ్యనాయుడు గారిని పరిరక్షించడానికి రాత్రి ఇచ్చారు, అర్ధరాత్రి స్వతంత్రంలాగా. ఏది స్పెషల్ ప్యాకేజ్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్. అప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు మేధా సంపత్తు 4 ఇండస్ట్రీలు తేగలిగారు. తలటక్క నా తమిళనాడులో ఈల్డ్ అయ్యారు, ఎత్తుకెళ్ళిపోయింది ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్. ఇప్పుడు దాని మీద అప్పుడు మాట్లాడకుండా ప్యాకేజ్ ఇచ్చారు. దానికి చూడ మా జీవీఎల్ అప్పుడు రక్తకోలా బ్యాచ్ అని ఒకటి ఉండేది. ఏమైపోయాడు సార్ ఈ మధ్య అడ్రస్ కూడా లేడు. స్ట్రా వేసి మరీ తాగేశారు రక్తాన్ని. యూసీలేవి ఇదే పని తెల్లారిచ్చిన కల్లా వీళ్ళకి తగిలేడు అని మళ్ళీ ఇప్పుడు ఇష్టమే. అంతా ఇప్పుడు ఒకటే బ్యాచ్ కదా మళ్ళీ ప్రస్తుతానికి. లాస్ట్ టైం ఒకటే బ్యాచ్, ఫస్ట్ 3.5 years, తర్వాత మొదలవుతుంది. ఈసారి ఈ కలయిక లేకపోతే ఈ పొత్తు ఈ 3.5 years కూడా కొనసాగేలా కనిపించట్లేదు. ఏమో చూద్దాం. ఉగాది రానండి ఫస్ట్. దేనికైనా ఉగాది అనేది బోర్డర్లేనా అంటే ఉగాది పండగ కదా మనకి. సార్ నెక్స్ట్ అమెరికాలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి చూసుకుంటే ట్రంప్ గారు ఇండియన్స్ మొత్తాన్ని పొమ్మంటున్నారు, ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటేనేమో చంద్రబాబు నాయుడు గారు అసలు ఐటీ తెచ్చింది నేనే, అసలు అక్కడికి వాళ్ళందరినీ పంపించింది నేనే, ఆ రోజు నేను చేయబట్టే ఈ రోజు వాళ్ళందరూ అక్కడ ఉన్నారంటున్నారు. అమరావతిలో ఒక మంచి ఐటీ పార్క్ తీసుకొచ్చి అందరినీ పరిరక్షించుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. అందుకని ముందే చెప్పారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఇప్పుడు అమెరికా నుంచి వెళ్ళిన వెనక్కి తిరుగు టాపాలు వచ్చారంటే వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలు అవి వాళ్ళు పీకేసి పంపిస్తున్నారు సార్. పోయి మీ ఇంట్లో కూర్చొని చేయమని పంపించట్లేదు కదా. ఫస్ట్ రానివ్వండి సార్, అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుందో చూపిస్తారు. ఐటీ టవర్ కడితే ఏడు చేయాలి, ఇంట్లో కూర్చొని పోతే ఆ టవర్లో కూర్చోండి. టవర్లో కూర్చోండి కంపెనీలు ఉండాలి కదా. ఏవి ఐటీ తెచ్చింది ఆయన, ఐటీకి విద్యార్థులు ప్రిపేర్ చేసింది ఆయన, ప్రపంచ దేశాలకు అందించింది ఆయన. అవును, వెళ్ళారు ఉద్యోగం చేసుకుంటున్నారు అక్కడ, అందించారు. తర్వాత అలా పంపించే తీనేడు చేస్తారు. మళ్ళీ ఇక్కడ చాలే కాలం కాబట్టి అక్కడ పోయారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చారంటే ఎక్కడేటి చేయాలి. గల్ఫ్ బాధితుల్లాగే గల్ఫ్ వెళ్తాడు టికెట్ తీసి, ఆ తర్వాత ఆడి వల్ల కాదు అక్కడ వెనక్కి వస్తాడు. ప్రభుత్వం ఏ విధానాలు ఎలా ఉంటాయో తెలుసు కదా, అలాంటి విధానాలు ఉంటాయి రాబోయే రోజుల్లో సార్. ప్రస్తుతానికి అలా కూడా ఉంటుంది సార్. 2 రోజులు మోడీ గారు వెళ్తుంటారు కదా, 2 రోజుల్లో చికెన్ గట్టిగా ఇస్తారు. మొదట్లో అలాగే ఉంటుంది. మొదట్లో ఇనిషియల్ హిక్అప్స్ని ఓవర్కమ్ చేసి తర్వాత వచ్చేది. ఓకే, ప్రజెంట్ కొంచెం టఫ్గానే ఉంది. సో దానివల్ల ప్రాబ్లం లేదంటారు, నిదానికి సెట్ అయిపోతాయి అంటారండి. ప్రస్తుతానికి అయితే సెట్ అవ్వలేదు, కానీ నిదానంగా నీ విధానమే ప్రధానం అని దానికన్నా ఎవడో చూడాలి. అందుకనే ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేక భారతదేశంలోనే ఆ సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు పైన వాళ్ళు. వీళ్ళేమో 20 లక్షలు ప్రామిస్ చేశారు. ఆయన నానా తెప్పలు పడి ఎంఎస్ఎంఈలను ప్రైవేట్ సెక్టర్లో 16 లక్షలు ఇచ్చిన ఆ ప్రభుత్వమే నమ్మలేదు వాళ్ళు. ఎంఎస్ఎంఈలను ప్రైవేట్ సెక్టర్లో ఇంకేంటి దేని మీద మీరు భరోసాలు ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు అంత చేస్తేనే వాళ్ళకి ప్రజలు ఆధారం లేనప్పుడు ఎందుకు చేయాలన్న కాన్సెప్ట్లు వీళ్ళు ఉన్నారు. అది గ్రహించమనండి ప్రజలకి, అంతే సింపుల్ కాన్సెప్ట్ అంతే. అంత చేసిన ప్రజల వల్ల మనకి వేస్తారని గ్యారంటీ ఉంది, ఎవరికి గ్యారంటీ లేదు. అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చేవో మనం సంపాదించేసుకుంటే అయిపోయాయి. అంతే, సంపాదించుకోవడం మరి దేవుడు కదా, ఎవరో చూస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చి ప్రభుత్వం వచ్చి వీళ్ళ మీద వాళ్ళ మీద వెళ్ళి పితూరులే, అంతకన్నా ఇంకేటి ఉండదు. కానీ ఈ లోపు వస్తున్నటువంటి బడ్డెను ప్రతి పౌరుడి మీద పడుతున్నటువంటి అప్పుల భారం, పెరుగుతున్న అప్పుల భారం ఎవ్వరూ ఏం చేయలేదు. మాన్బోర్డు పివి నరసింహరావు గారు, మాన్బోర్డు మన్మోహన్ సింగ్ ఇలాంటి వాళ్ళు చేసిన బడ్జెట్లకే ఎవడు కనికరించలేదు వాళ్ళని. ఇప్పుడు కళ్ళమం తీసుకొచ్చి 4,50,00,000 కోట్ల అప్పులు చేసిన ఎత్తికి పెడితే యాడ్ నుంచి తీరుస్తారు, యాడ్ నుంచి వస్తారు. 10 ఏళ్ళ మన పురోగతి 45.8 లక్షల కోట్ల అప్పులు చేసిన యూపీఏ గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని 1,00,000 పై చిలికే అప్పులు చేసి పూర్వకుంభం పెట్టారు. 1,50,000 కోట్ల పై చిలిక. సార్ తెలుస్తుంది ప్రజలకి, ఏం చేయలేరు వీళ్ళు.
మూతడి కబుర్లు చెప్పి సార్ టెంపరీ కాలక్షేపాలు చేసి కుంభమేళాలు ఇలాంటివన్నీ చూపిస్తూ ప్రజల్ని డిఫరెంట్ సెంటర్లోకి డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మన పొదుపు వ్యవస్థ చాలా స్ట్రాంగ్ అండి. మనం ఏదో విధంగా కలో గెంజో తాగి బతికి బట్టకట్టడానికి సింకుబని నేను వేసుకుని పోయే పరిస్థితులు. సార్ రోజు సింకుబని వేసుకున్నా బయట జనాలకి ఇది ఫ్యాషన్ కొత్తగా వచ్చింది నేనే తీసుకొచ్చానని చెప్పి ఎడ్డి మాలోకాలు నమ్మేదే దరిద్రగొట్టు అలవాట్లు ఉన్నంతకాలం మీరు ఏం చేయలేరు. సార్ కష్టం ఉందని చెప్పుకుని మనం ఆడితే ఇదేట్రా ఇది సినిమా కష్టాలు ఇదే చెప్తారు, ఇంకోటి చెప్పడం అంటారు. గది చెప్తాను కదా, సింక్ బని వేసుకుని బయటికి వెళ్ళి ఇది ఫ్యాషన్ అని చెప్తారు. సార్ మన ఎడ్డి మాలోకాల్లో అవును సూపర్ అండి, అవును నిజమే లేటెస్ట్ టెక్నాలజీ, చిరిగిన జీన్స్ లాగే చిరిగిన ఇది కూడా వస్తున్నాయి. సార్ ఏం చెప్తారు సార్ ఫైనల్గా? చెప్పడానికి ఏం లేదు సార్. ఇప్పుడు తుఫాన్ బాధితులకి పులిగారి పొట్లాలు అంతాయా లేదా అన్న దాని మీద పులిగారి పొట్లాలు అందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకు అందించలేదంటే దానికి ఏడు చేపలు కాదు చెప్పారు అనుకోండి, మనం ఏడు చేస్తాం దానికి. అలాగా మొన్న కూడా జరిగిన విజయవాడ ఉపద్రవానికి కూడా వెళ్ళడానికి మాకు అవ్వట్లేదు, మేము ఎవాక్యుయేట్ చేయడానికి ఇది అవ్వలేదు అది అవ్వలేదు అవన్నీ చెప్పుకొని వచ్చారు కదా. అవన్నీ విని ప్రజల్లో ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ నుంచి ఏమి ఉండదు. ఈ ప్రజా ఉద్యమాలు విప్లవాలు ఇలాంటివి ఊహించుకోవడానికి కూడా మనం కన్చూప్ మేరలో లేవు. ఇట్స్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ని ఏ విధంగా క్వశ్చన్ చేయాలన్న దగ్గర మనకి వ్యవస్థ లేదు. నేను నిన్న కూడా మొత్తుకుంది అదే. ఇప్పుడు పలానా హామీలు నేను నిర్వర్తిస్తాను అన్నది నమ్మకం. దీన్ని నథింగ్ బట్ నమ్మక ద్రోహమే. నమ్మించి మోసం చేయడం. నమ్మించి మోసపోవడానికి ప్రజలు ఇన్నాళ్ళు బట్టి అదే పని అవుతుంది. కొత్తగా మోసపోయింది ఏముంది? ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోయింది మనకి సాధారణంగా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ మోర్ టైం. రీసెంట్ పాస్ట్లో గత ప్రభుత్వంలో 634 హామీలు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఫుల్ఫిల్ చేసిందా అంటే చేయలేదనే అందరూ చెప్తారు. కానీ వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళకే పట్టం కట్టింది కూడా ప్రజలే కాబట్టి ఎవరిని మీరు అడుగుతారు? రాజకీయ నాయకుల చేతిలో ప్రజలు మోసపోయారు ఓకే, కానీ ప్రజల చేతిలో రాజకీయ నాయకులు మోసపోయిన ఫస్ట్ టైం చూస్తున్నాం కదా. ఏం మోసపోయారు? వాళ్ళకి 23 ఇచ్చినప్పుడు మరి అదే మాట వాళ్ళు మాట్లాడారు కదా. ఇప్పుడు వీళ్ళు 11 ఇచ్చినప్పుడు కూడా అదే మాట మాట్లాడుకుంటే ఎక్కడికి వెళ్తున్నారు? బట్ వాళ్ళకి 23 ఇచ్చిన వాళ్ళు చేసింది లేదు కాబట్టి, వాళ్ళు ఇస్తాన్న హామీలు ఇవ్వలేదు కాబట్టి ఒక రీజన్ ఉంది సార్ ప్రజలకి చెప్పడానికి కూడా. కానీ ఇక్కడ 11 ఇచ్చినప్పుడు ఇవి అనుభవించినటువంటి పథకాలు తీసుకున్నటువంటి అదే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను అంటుంది రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్తో కృతజ్ఞత చూపించుకోవాలి. ఇప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు అనుకోండి, పలానా అమరు నాకు అన్నం పెట్టాడని చెప్పగలగాలి. ఆవిడ కోసం అన్నం పెట్టే అది జేబులో తీసి ఇచ్చాడా? వాళ్ళ ఓనర్ వచ్చినోడికి వీడియో చేసినోడికి అన్నం పెట్టమని అనుకున్నాడు, పెట్టాడు. వాళ్ళు మాట్లాడితే ఏమైనా అర్థం ఉంది దాంట్లో? అలా ఉంటుంది ఇప్పుడు ప్రజల యొక్క యాటిట్యూడ్స్. అది కాదు కదా, కృతజ్ఞతా భావం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అది లేనప్పుడు ఏంటంటే మనం ఏం చేయలేం. నేనంటే 40% తీసుకున్న వాళ్ళు వేసారులేండి, మిగిలిన వాళ్ళు వేయలేదు. మిగిలిన వాళ్ళు విజ్ఞులు. ఏంటి విజ్ఞులు? విజ్ఞత చూపించారు కదా మీకు సార్. అంతకన్నా ఇంకేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తినేటువంటి మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మెరా మీడియా.